Hi viewers, today we are going to discuss about dihybrid cross. What is dihybrid cross? What is the definition of dihybrid cross? If you see the definition of dihybrid is the cross between two different genes that differ in two observed state. It is called as dihybrid cross. ద్విసంకరణ నిష్పత్తి అంటే ఏంటంటే రెండు లక్షణాలకు చెందిన వ్యతిరేక స్వభావాలు కలిగినటువంటి మొక్కల మధ్య సంకరీకరణం చేయడాన్ని ద్విసంకరీకరణం అంటాం. మోనోహైబ్రిడ్లో ఏమవుతుంది? ఇన్ మోనోహైబ్రిడ్ సింగిల్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో వాటి మధ్య ఉన్నటువంటి ప్లాంట్స్ మధ్య క్రాస్ చేస్తే దాన్ని మోనోహైబ్రిడ్ అంటాం. అంటే ఏక సంకరీకరణం అంటే ఏంటి? ఒక లక్షణానికి చెందిన రెండు వ్యతిరేక స్వభావాలు కలిగినటువంటి మొక్కల మధ్య సంకరీకరణం చేయడాన్ని ఏక సంకరీకరణం అంటే. ద్విసంకరీకరణం అంటే ఏంటంటే డైహైబ్రిడ్ క్రాస్ మీన్స్ రెండు లక్షణాలకు చెందిన, డైహైబ్రిడ్ మీన్స్ సంకరీకరణం అంటే రెండు లక్షణాలకి సంబంధించినటువంటి వ్యతిరేక స్వభావం కలిగినటువంటి మొక్కల మధ్య సంకరీకరణం చేయడాన్ని ద్విసంకరీకరణం అంటాం మనం. ఓకే, ఇది డెఫినేషన్. ద నెక్స్ట్, అసలు ఈ ద్విసంకరణ నిష్పత్తిని మొట్టమొదటిసారిగా జాన్ గ్రిగర్ మెండల్ అనేటటువంటి సైంటిస్ట్ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే జాన్ గ్రిగర్ మెండల్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ డిస్కవర్డ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెరిడిటీ డ్యూరింగ్ ద మిడ్ 19th century. He is known as the father of modern genetics. He conducted experiments in his garden on pea plants and observed their pattern of inheritance from one generation to the next generation. Mendel laid the basic groundwork in the field of genetics and eventually proposed the laws of inheritance. Law of segregation, law of independent assortment, and law of dominance are the three laws of inheritance proposed by Gregor Mendel. These laws came into existence from his experiments on pea plants with a variety of traits. సాధారణంగా గ్రిగర్ జాన్ మెండల్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా సంకరీకరణాల మీద ప్రయోగాలు చేయడం జరిగింది. అందుకే ఇతన్ని ఆధునిక జన్యుశాస్త్ర పిత అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఈయన ప్రధానంగా తనకు అందుబాటులో ఉన్నటువంటి గార్డెన్లో ఉన్న బఠానీ మొక్క పైన సంకరీకరణాలు చేయడం జరిగింది. అదేవిధంగా మెండల్ అనేటటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన 3 సిద్ధాంతాలని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్నే లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటాం మనం. అంటే పృథక్కరణ సిద్ధాంతము, స్వతంత్ర వ్యూహాన సిద్ధాంతము, బహిర్గతత్వ సిద్ధాంతము అనేటటువంటి 3 సిద్ధాంతాలని మెండల్ విశదీకరించడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది. యు సీ ద మరి మెండలే ఎందుకు అంతకుముందు ఉన్నటువంటి సైంటిస్టులు ఈ సంకరీకరణాలు హైబ్రిడ్ క్రాసెస్ పైన సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ డన్ by other scientists, but why Mendel is succeeded? If you see the Mendel studied the following 7 characters with contrasting traits. అంటే వ్యతిరేక స్వభావాలు ఉన్నటువంటి 7 లక్షణాల మధ్య, అంటే 7 లక్షణాలని ఎన్నుకోవడం జరిగిందనమాట. అవేంటి? స్టెమ్ హైట్ అంటే కాండం యొక్క ఎత్తు అంటే డ్వార్ఫ్ అండ్ టాల్, ఈ రెండు కూడా కాంట్రాస్టింగ్ ట్రేట్స్ అన్నమాట. ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి 2 కాంట్రాస్టింగ్ ట్రేట్స్. స్టెమ్ హైట్ అంటే కాండం యొక్క ఎత్తులో సాధారణంగా డ్వార్ఫ్ అని దేన్ని అంటామంటే ఒక 2 feet 1 to 2 feet వరకు ఉన్నటువంటి దాన్ని డ్వార్ఫ్ అంటాం. పీ ప్లాంట్ ఏదైతే ఉంటుందో 2 to 6 feet వరకు ఉన్నటువంటి హైట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద టాల్ వన్ అని దేన్ని తీసుకున్నాడు అంటే హైట్ అనేటటువంటిది అప్రాక్సిమేట్లీ 5 to
6 feet of height plant ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద టాల్ ప్లాంట్. డార్ఫ్ మీన్స్ బిలో 2 feet. దెన్ నెక్స్ట్ సీడ్ షేప్ అంటే విత్తనం యొక్క ఆకారం. రౌండ్ ఆర్ వ్రింకిల్డ్. రౌండ్ ఆర్ వ్రింకిల్డ్ అంటే గుండ్రని లేదా ముడతలు పడినటువంటిది. గుండ్రని ఈజ్ ద రౌండ్ ఈజ్ ద డామినెంట్ క్యారెక్టర్, వ్రింకిల్డ్ ఈజ్ ద రెసివ్ క్యారెక్టర్. ఇన్ స్టెమ్ హైట్ టాల్ ఈజ్ ద డామినెంట్ క్యారెక్టర్ అండ్ డ్వార్ఫ్ ఈజ్ ద రెసివ్ క్యారెక్టర్. దెన్ థర్డ్ వన్ ఈజ్ సీడ్ కలర్, విత్తనం యొక్క రంగు. ఎల్లో ఆర్ గ్రీన్ అంటే పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు రెండింటిని తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎల్లో ఈజ్ ద డామినెంట్ క్యారెక్టర్, గ్రీన్ ఈజ్ ద రెసివ్ క్యారెక్టర్. దెన్ నెక్స్ట్ పాడ్ కలర్ అంటే ఏదైతే బీజదళం ఉంటుందో ఆ బీజదళం యొక్క రంగు గ్రీన్ అండ్ ఎల్లో. గ్రీన్ ఈజ్ ద డామినెంట్ క్యారెక్టర్, ఎల్లో ఈజ్ ద రెసివ్ క్యారెక్టర్. ఇఫ్ యు సీ ద పాడ్ షేప్ అంటే బీజదళం యొక్క ఆకారం తీసుకున్నట్టయితే ఇన్ఫ్లేటెడ్ అండ్ కన్స్ట్రిక్టెడ్. ఇన్ఫ్లేటెడ్ అండ్ కన్స్ట్రిక్టెడ్ అంటే నిండైన అదేవిధంగా నొక్కులు ఉన్నటువంటిది. ఫ్లవర్ కలర్, ఇఫ్ యు సీ ద ఫ్లవర్ కలర్ వైలెట్ అండ్ వైట్. వైలెట్ ఈజ్ ద డామినెంట్ క్యారెక్టర్, వైట్ ఈజ్ ద రెసివ్ క్యారెక్టర్. ఫ్లవర్ పొజిషన్ ఎక్కడైతే ఫ్లవర్ అనేటువంటిది అమరి ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని యాక్సియల్ ఆర్ టెర్మినల్. దీన్నే యాక్సియల్ మీన్స్ గ్రీవస్తము, టెర్మినల్ మీన్స్ శీర్ష భాగం అన్నమాట. ఓకే, ఇది 7 క్యారెక్టర్స్ని మెండల్ తీసుకోవడం జరిగింది. ఏ హైబ్రిడ్ క్రాస్ ఈజ్ ఎ బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్ బిట్వీన్ 2 organisms which are identical hybrids for 2 traits. In other words, a hybrid cross is a cross between 2 organisms with both being heterozygous for 2 different traits. The individual in this type of trait are homozygous for a specific trait. These traits are determined by DNA segments called genes. Okay, these traits are determined by DNA segments called genes. The next, in a dihybrid cross, the parents carry different pair of alleles for each trait. In a dihybrid cross, the parents carry different pairs of alleles for each trait. One parent carries homozygous dominant allele while the other one carries homozygous recessive allele. The offsprings produced after the crosses in the F1 generation are all heterozygous for specific traits. ఇక్కడ ద్విసంకరణ నిష్పత్తి ఏకసంకరణ నిష్పత్తిలో మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్లో ప్రధానమైనటువంటి వేరియేషన్ మనం ఇంతకుముందు డెఫినేషన్ చూసాము. డిఫరెన్షియేట్ ఏంటి ఇక్కడ, ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి 2 అపోజిట్ లక్షణాలు తీసుకోవడం జరుగుతుంది. ఒక లక్షణానికి సంబంధించినటువంటి 2 అపోజిట్ స్ట్రేట్స్ తీసుకుంటాం, కాంట్రాస్టింగ్ స్ట్రేట్స్. అదే డైహైబ్రిడ్లో అయితే 2 క్యారెక్టర్స్ అండ్ 4 అపోజిట్ స్ట్రేట్స్ అనేటువంటివి వస్తాయి మనకి. ఇక్కడ సాధారణంగా హోమోజైగస్ అండ్ హెట్రోజైగస్ అంటున్నాడు ఇక్కడ. అంటే సమయుగ్మజ అండ్ విషమయుగ్మజ. హోమోజైగస్ మీన్స్ సమయుగ్మజ, హెట్రోజైగస్ మీన్స్ విషమయుగ్మజ. సమయుగ్మజ అంటే ఇస్ అ ప్యూర్ వన్. ప్యూర్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మోనోహైబ్రిడ్ ఇఫ్ యు టేక్ పేరెంట్ యాజ్ ఏ capital T is the dominant character and another side small t is the recessive character. These are very pure one అన్నమాట. అంటే చాలా స్వచ్ఛమైనటువంటి రకాలుగా చెప్పుకుంటాం. అంటే క్యాపిటల్ టీ రెండు ఉన్నాయి. దీస్ 2 ఆర్ అల్లేల్స్ అంటాం మనం. ఈచ్ జీన్ హ్యావింగ్ 2 alleles. ఓకే, one gene indicate one character and each gene having 2 alleles. ఇక్కడ క్యాపిటల్ టీ ఉండడం వల్ల దట్ ఈస్ ప్యూర్ అల్లేల్.
దీన్నే హోమోజైగస్ అంటాం మనం. స్మాల్ టీ ఆల్సో ప్యూర్ అల్లేల్, దాన్నే ఇక్కడ హోమోజైగస్ రెసిసివ్ క్యారెక్టర్ అంటాం మనం. పేరెంట్స్ ఏవైతే ఉంటాయో పేరెంట్స్లో ఉన్నటువంటి మేల్ కానీ ఫిమేల్ కానీ ప్యూర్ స్టేట్స్ని తీసుకున్నట్టయితే, ప్యూర్ వన్ తీసుకున్నట్టయితే అంటే దాన్నే హోమోజైగస్ అంటాం మనం. ఇఫ్ యు సీ ద gametes, if you collect the gametes from parents, capital T, in this gene, one allele is going to join in gamete. క్యాపిటల్ టీ నుంచి ఒక టీ వస్తుంది, స్మాల్ టీ నుంచి స్మాల్ టీ ఒకటి వస్తుంది. ఈ రెండు కలిసినప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండు వస్తాయి. క్యాపిటల్ టీ ఈజ్ ద డామినెంట్ క్యారెక్టర్, స్మాల్ టీ ఈజ్ ద రెసిసివ్ క్యారెక్టర్. ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ కలిసినటువంటి దాన్ని F1 జనరేషన్ అంటాం. ఫస్ట్ ఫీలియల్ జనరేషన్ అనే పేరుతో పిలుస్తాం మనం. దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హెట్రోజైగస్ వన్. క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండు కలిసి ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణాన్ని విషమ యుగ్మజము లేదా హెట్రోజైగస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం మనం. ఓకే, హెట్రోజైగస్లో ఏమవుతుంది, క్యాపిటల్ టీ ఇట్స్ ఇండికేట్ టాల్ క్యారెక్టర్ అండ్ స్మాల్ టీ ఇట్స్ ఇండికేట్ డ్వార్ఫ్ క్యారెక్టర్. బట్ యాజ్ పర్ మెండల్ డామినెంట్ థియరీ క్యాపిటల్ టీ ఈజ్ ఇండికేట్స్ టు ఫీనోటైపిక్. అంటే దృశ్యరూపకంగా క్యాపిటల్ టీ అనేటటువంటిది ఇండికేట్ అవుతుందన్నమాట. స్మాల్ టీ అనేటటువంటిది రెసిసివ్గా ఉంటుంది కాబట్టి స్మాల్ టీ యొక్క క్యారెక్టర్ అనేటువంటిది బయటకు ఎక్స్పోజ్ కాదు, ఓన్లీ క్యాపిటల్ టీ యొక్క క్యారెక్టర్ మాత్రమే ఎక్స్పోజ్ అవుతుంది. అది చూడడానికి టాల్ ప్లాంట్ F1 జనరేషన్లో వచ్చేటటువంటి ఏదైతే ఉందో అది చూడడానికి టాల్ ప్లాంట్గా కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ ఏ హెట్రోజైగస్ మీన్స్ దాంట్లో మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది కాబట్టి హెట్రోజైగస్ అంటాం. ఒకవేళ క్యాపిటల్ టీ ఉంటే దట్ ఈస్ ద హోమోజైగస్, స్మాల్ టీస్ ఉన్న హోమోజైగస్ అంటాం. దట్ ఈస్ ద మోనో హైబ్రిడ్ క్రాస్లో మనము జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం దీన్ని బేస్ చేసుకొని. ఓకే, యు సీ ద in a dihybrid cross the parents carry different pairs of alleles for each state. One parent carries homozygous dominant allele while the other one carries homozygous recessive allele. ఇందాకే చెప్పుకున్నట్టు ఒక పేరెంట్ ఏదైతే ఉందో మేల్ తీసుకున్నా కానీ అది హోమోజైగస్ డామినెంట్ అల్లెల్ని కలిగి ఉంటే ఇంకొక ఫిమేల్ ఏదైతే ఉంటుందో పేరెంట్స్లో అది హోమోజైగస్ రెసిసివ్ అల్లెల్ని కలిగి ఉంటుంది. The offsprings produced after the crosses in the F1 generation are all heterozygous for specific traits. ఇక్కడ ఏమంటున్నాడు, ఇవేవైతే పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి గ్యామెట్స్ ఉంటాయో అవి కలిసినప్పుడు ఆఫ్స్ప్రింగ్స్ ఏర్పడేటప్పుడు F1 జనరేషన్లో హెట్రోజైగస్ క్యారెక్టర్ అనేటువంటిది ఉంటుంది. ఇందాక చెప్పాను క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇది హెట్రోజైగస్ క్యారెక్టర్ అంటాం మనం F1 జనరేషన్లో మోనో హైబ్రిడ్ తీసుకున్నట్టయితే. ఇఫ్ యు సీ ద డైహైబ్రిడ్ ఎగ్జాంపుల్, దిస్ ద పున్నెట్ గల్లపటం అంటాం, చెక్కర్ బోర్డ్ అంటాము. ఇఫ్ యు సీ ద పేరెంట్స్ ఆర్ ఎల్లో అండ్ రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో అండ్ రౌండ్ ఈజ్ ద పేరెంట్స్ అండ్ గ్రీన్ అండ్ వ్రింకిల్డ్ ఈజ్ ద రెసిసివ్ క్యారెక్టర్. అంటే పసుపు గుండ్రని అనేటటువంటివి రెండు కూడా డామినెంట్ క్యారెక్టర్ తీసుకున్నాము. దిస్ ఈజ్ ద హోమోజైగస్ అల్లేల్ అంటాం మనం. అండ్ స్మాల్ ఆర్ ఈజ్ ద రెసిసివ్ క్యారెక్టర్స్, ప్యూర్లీ రెసిసివ్ క్యారెక్టర్స్. దీన్ని ఇక్కడ మనం ఏమంటాం, గ్రీన్ అండ్ రింకిల్డ్ క్యారెక్టర్స్ అంటాం. ఇది గ్రీన్ అండ్ రింకిల్డ్, ఇట్స్ ఎ ప్యూర్ కాబట్టి దీన్ని హోమోజైగస్ అంటాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ తీసుకున్నప్పుడు మనకి దీంట్లో ఇప్పుడు దీంట్లో చూసినట్టయితే దీంట్లో నుంచి క్యాపిటల్
క్యాపిటల్ ఆర్ అనేటువంటి గ్యామెట్స్ రెండు కూడా ఈ పేరెంట్స్ నుంచి బయటకు వస్తాయి. దెన్ దీంట్లో నుంచి స్మాల్ వై స్మాల్ ఆర్ అనేటువంటి రెండు క్యారెక్టర్స్ దీంట్లోకి వస్తాయి. క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అనేటువంటి F1 జనరేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్ని ఫస్ట్ ఫీలియల్ జనరేషన్ అంటాం మనము. ఈ F1 అనేటటువంటిది ఇట్ ఈస్ ద హెట్రోజైగస్. వై హెట్రోజైగస్ మీన్స్ క్యాపిటల్ వై ఈజ్ ద ఇట్ ఈస్ ఎ డామినెంట్ allele, small y is the recessive allele, and if you see the another character, capital R is the dominant allele and small r is the recessive allele. That's why it is heterozygous. It is called as heterozygous yellow and round seeded plant. Then next what will take F1 cross F1, it is called F2. నెక్స్ట్ F1 తర్వాత F2 జనరేషన్ తీయాలి. F2 జనరేషన్ తీయాలంటే F1 క్రాస్ F1 చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇవి వస్తాయి అన్నమాట. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సంతతులు అనేటువంటివి గ్యామెట్స్ అనేటువంటివి బయటకు వస్తాయి. ఈ గ్యామెట్స్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ I will erase this. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ ఉన్నటువంటిది మేల్ తీసుకుందాం, మేల్ అనుకుందాం, మేల్ ప్లాంట్. ఇటు సైడ్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా 4 ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద ఫీమేల్ ప్లాంట్స్. ఎట్లా తీస్తాం? మేల్ అండ్ ఫీమేల్కి వేరియేషన్ ఏంటి? మేల్ అంటున్నాం, ఫీమేల్ అంటున్నాం, ఈ చెక్కర్ బోర్డ్లో మనం ఐడెంటిఫై చేయలేం. హౌ టు సెపరేట్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ అంటే క్రాస్ చేసేటప్పుడు ఏం చేస్తారు ప్లాంట్స్లో అంటే, ఇఫ్ యు సీ పీ ప్లాంట్ ఒకవేళ తీసుకున్నట్టయితే, పీ ప్లాంట్ ఒక ప్లాంట్ని మనము ఏ అనేటటువంటి ప్లాంట్ ఉంది, బి అనేటటువంటి ప్లాంట్ ఉంది. ఏ అనేటటువంటి ప్లాంట్ని మనం మేల్గా అనుకుంటే బి అనేటటువంటి ప్లాంట్ని ఫీమేల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అంటున్నాను, ఏ అనేటటువంటి మేల్ ప్లాంట్లో మేల్ సెక్స్ ఆర్గాన్స్కి ఇండికేట్ ఏంటి? ఫ్లవర్లో స్టెమెన్స్లో ఉన్నటువంటి పోలెన్స్. ఓకే, దెన్ నెక్స్ట్ బి అనేటటువంటి ప్లాంట్లో ఫిమేల్కి ఇండికేట్ ఏంటి ఫ్లవర్లో అంటే ఇట్స్ ఏ మనకు కామన్గా ఏమంటాం? ఓవ్యూల్. ఓవ్యూల్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది గైనీషియంలో ఉంటుంది. గైనీషియం ఈజ్ ఇండికేట్ ఫిమేల్ క్యారెక్టర్ అండ్ ఆండ్రీషియం ఈజ్ ఇండికేట్స్ టు మేల్ క్యారెక్టర్ అనమాట. మేల్ క్యారెక్టర్లో పొలెన్స్ వస్తాయి, గైనీషియంలో ఓవ్యూల్ వస్తుంది. ఇక్కడ క్రాస్ చేసేటప్పుడు ఎలా చేస్తాము అంటే, మేల్ అనేటటువంటి ప్లాంట్ను తీసుకున్నప్పుడు ఆ ఫ్లవరింగ్ అనేటటువంటి బడ్ స్టేజ్లో ఉన్నప్పుడు, పీ ప్లాంట్ యొక్క ఫ్లవర్ బడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ అనేటటువంటి ప్లాంట్ని మనం మేల్గా అనుకున్నప్పుడు, ఆ పీ ప్లాంట్లో ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అది బడ్ స్టేజ్లో ఉన్నప్పుడే వాటి యొక్క పెటల్స్ అనేటటువంటి మెల్లగా ఓపెన్ చేయాలి. పెటల్స్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏవైతే స్టెమెన్స్ ఉంటాయో, స్టెమెన్స్ అనేటువంటివి తీసేయాలి. తీసేసి దానికి ఒక కవర్ కప్పేసేయాలి. ఒక పేపర్తో తయారు చేసినటువంటి ఒక కవర్ క్యాప్ కప్పేసేయాలి. కప్పేసిన తర్వాత మనము ఏదైతే ఫిమేల్ ప్లాంట్ అంటున్నామో ఆ ఫిమేల్ ప్లాంట్ యొక్క ఫ్లవర్ దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క మేల్ అండ్ ఫిమేల్ ప్లాంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్ ప్లాంట్ మనము ఐడెంటిఫై చేయాలి అంటే బి అనేటటువంటి ప్లాంట్ ఫిమేల్ అనుకుంటున్నాం. ఆ ప్లాంట్లో ఉన్నటువంటి బడ్లో ఉన్నటువంటి ఆ స్టెమెన్స్ అనేటువంటివి తీసేసేయాలి. తీసేసి దానికి ఒక కవర్ కప్పేసేయాలి. కప్పిన తర్వాత ఏ అనేటటువంటి ప్లాంట్ దగ్గరకు వచ్చేసి, దిస్ ఇస్ ద మేల్ ప్లాంట్, ఏ ఈజ్ ద మేల్ ప్లాంట్. మేల్ పీ ప్లాంట్ దగ్గరకు వచ్చేసి దాంట్లో ఉన్నటువంటి స్టెమెన్స్ని తీసి
బీ అనేటటువంటి ఫిమేల్ ప్లాంట్ యొక్క ఫ్లవర్ దగ్గరికి తీసుకెళ్ళి మనం కప్పేసినటువంటి పేపర్ కవర్ని తీసి ఈ స్టెమెన్స్లో ఉన్నటువంటి పొలెన్స్ని ఆ ఫ్లవర్ యొక్క గైనీషియం ఏదైతే స్టిగ్మా ఉంటుందో అక్కడ రప్చర్ చేయాలన్నమాట. ఆ పొలెన్స్ అక్కడ అతుక్కుంటాయి, మళ్ళీ కవర్ కప్పేసేయాలి. కప్పినప్పుడు ఏమవుతుంది, ఈ పొలెన్ యొక్క న్యూక్లియస్ సెల్ ఏదైతే ఉంటుందో అది ఆ గైనీషియంలో ఉన్నటువంటి ఫిమేల్ ఆర్గాన్ యొక్క ఓవ్యూల్ న్యూక్లియస్ ఏదైతే ఉందో అవి రెండు కలిసి ఇట్స్ ఏ ఫామ్ లైక్ జైగోట్ అనమాట, సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజంలో ఉన్నటువంటి కేంద్రకాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మైటాటిక్ అండ్ మియాటిక్ డివిజన్ జరుపుకొని డివిజన్ జరుపుకుంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, అది మెల్లిగా ఫ్లవర్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఏ ఒక ఫ్రూట్గా కన్వర్ట్ అవుతుంది. ఆ ఫ్రూట్లో ఉండేటటువంటి సీడ్స్ ఏవైతే ఉంటాయో మేల్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ అండ్ ఫిమేల్లో ఉన్నటువంటి స్మాల్ టీ రెండు కూడా కలిసి ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ మనం షో చేసినప్పుడు క్రాప్ కల్టివేట్ చేసినప్పుడు వచ్చేటి అన్నీ కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీతో ఉన్నటువంటి విత్తనాలను కలిగినటువంటి మొక్కలే ఏర్పడతాయి, అంటే టాల్ ప్లాంట్సే ఏర్పడతాయి. బట్ ఇట్ ఈస్ ద హెట్రోజైగస్ టాల్ ప్లాంట్స్. ఓకే, ఇట్లా మనం 4 గ్యామెట్స్ని ఇటు 4 గ్యామెట్స్ని తీసుకుంటాం. దిస్ ద మేల్, దిస్ ద ఫీమేల్, అండ్ వాటిని క్రాస్ చేస్తూ పోవాలి మనం. క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ ఫస్ట్ వన్, క్యాపిటల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ అండ్ దెన్ నెక్స్ట్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, తర్వాత క్యాపిటల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. ఇవన్నీ కూడా ఈ దాన్ని క్యాపిటల్ వై, ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ని మనం క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ని ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ వైని కలపాలి దీంట్లో. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ దీన్ని అండ్ దీన్ని కలపడం వల్ల ఇవన్నీ కూడా ఈ సంతతులు అనేటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ అనేటువంటివి ఏర్పడతాయి. దీనిలో క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ ఉంటే దట్ ఈస్ ద హోమోజైగస్. ఇంకా లాస్ట్కి ఇక్కడ వచ్చినటువంటిది హోమోజైగస్, ఇది ఒకటి. స్మాల్ వై, స్మాల్ ఆర్, దీస్ 2 ఆర్ ప్యూర్ వన్ అనమాట. అదేమంటాం మనం, క్యాపిటల్ వై, అంటే ఎల్లో అండ్ రౌండ్ ప్లాంట్ అనేటువంటిది ఏర్పడ్డది. అండ్ ఇక్కడ ఎల్లో అండ్ రౌండే బట్ హెట్రోజైగస్. దీస్ ఆర్ ఆల్ హెట్రోజైగస్ ప్లాంట్స్ అనమాట. ఓన్లీ 2 ఈజ్ ద హోమోజైగస్ ప్లాంట్స్. ఇక్కడ ఏమవుతుంది, దాన్ని బట్టి మామూలుగా F2 జనరేషన్లో ఫీనోటైపిక్ రేషియో తీసుకున్నట్టయితే 9:3:3:1 ఏర్పడుతుంది. 9 అనేటువంటివి ఏంటి, ఎల్లో రౌండ్. 3 అనేటటువంటివి సాధారణంగా గ్రీన్ అండ్ రౌండ్ లైక్ స్ట్రక్చర్. అండ్ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే వ్రింకిల్డ్ వన్ అంటాం మనము, అంటే స్మాల్ ఆర్ వస్తుంది. వ్రింకిల్డ్ అండ్ ఎల్లో వన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ చూపించవచ్చు. అండ్ వన్ ఈజ్ ద ప్యూర్లీ హోమోజైగస్, దిస్ వన్ ఈజ్ దిస్. ఓకే, అంటే కామన్గా ఫీనోటైపిక్ రేషియో ఏదైతే దృశ్య రూపం ఉంటుందో 9:3:3:1గా వస్తుంది. జీనోటైపిక్ రేషియోకి వెళ్ళేసరికి ఎట్లా వస్తుంది, జీనోటైపిక్ రేషియోలో 1:2:4:1:2:1:2:1గా ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద జీనోటైపిక్ రేషియో, జన్యురూప నిష్పత్తి. దృశ్యరూప నిష్పత్తి అంటే చూడ్డానికి మొక్కలు అనేటువంటివి హైట్గా 9 ఉన్నాయి, 3 అనేటటువంటివి గ్రీన్ కలర్ నుండి రౌండ్గా ఉన్నటువంటి విత్తనాలు కలిగినటువంటి మొక్కలు ఉన్నాయి. ఇంకో 3 ఏమో వ్రింకిల్డ్ అంటే ముడతలు పడి ఎల్లో కలర్లో ఉన్నటువంటి విత్తనాలు కలిగినటువంటి మొక్కలు ఉన్నాయి. ఒకటి మాత్రమే గ్రీన్ అంటే ఆకుపచ్చ రంగు మరియు ముడతలు పడినటువంటి లక్షణాలతో ఒక మొక్క ఏర్పడుతుంది అన్నమాట, అంటే 1% అనమాట. కాబట్టి దాన్ని చూడడానికి ఉన్నటువంటి హైట్, దాని సీడ్ కలర్ కానీ సీడ్ యొక్క షేప్ కానీ దాన్ని బేస్ చేసుకొని ఫీనోటైపిక్ రేషియో అనేటువంటిది 9:3:3:1గా వచ్చింది. జీనోటైపిక్ రేషియో ఏంటి, జెనెటికల్గా
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి క్యాపిటల్ వై ఫస్ట్ వన్ ఏతుంది క్యాపిటల్ వై ఏదైతే ఉందో క్యాపిటల్ ఇట్ ఈస్ ఏ జెంటికల్గా క్యాపిటల్ ఆర్ ఉంది. తర్వాత క్యాపిటల్ ఆర్ ఇంకెక్కడైనా ఉందా దీంట్లో ఈ 16స్లో ఎక్కడ దొరకదు అనమాట మనకు. కాబట్టి దిస్ ద వన్ అంటాం మనం. అట్లా నెక్స్ట్ తీసుకున్నట్టయితే దీన్ని తీసుకుందాం. స్మాల్ వై క్యాపిటల్ ఆర్ ఇక్కడ ఎక్కడైనా ఉందా మనకి? చూడండి ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి ఫస్ట్దేమో 1, ఆ తర్వాత సెకండ్ 2 ఉన్నాయి. తర్వాత ఏంటి నెక్స్ట్ ఇది తీసుకుందాం. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఎక్కడైనా ఉందా? చూడండి ఇక్కడ ఉంది. అంటే ఇదేంది, ఇది కూడా 2 అన్నమాట. దెన్ నెక్స్ట్ ఇది తీసుకోండి. క్యాపిటల్ వై స్మాల్ ఆర్ ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే 4 కూడా ఉన్నాయి కాబట్టి 4. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్మాల్ వై క్యాపిటల్ ఆర్ ఇంకెక్కడన్నా ఉందా? ఇక్కడ ఉంది. ఇంకెక్కడ కూడా లేదనిపిస్తుంది నాకైతే. లేదు 1 మళ్ళా. దెన్ నెక్స్ట్ ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇది ఉంది. ఏంటి స్మాల్ వై క్యాపిటల్ ఆర్ ఇక్కడ ఉందా? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి ఇవి ఒక 2 ఉన్నాయి. దెన్ నెక్స్ట్ ఏంటి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది క్యాపిటల్ వై దిస్ వన్ క్యాపిటల్ వై స్మాల్ ఆర్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒకటే ఉంది 1. నెక్స్ట్ ఇది క్యాపిటల్ వై స్మాల్ ఆర్ ఇవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇది ఒకటి కాబట్టి 2. ఇంకోటి ఏంది లాస్ట్ 1, ఇది ఒకటే ఉంది. కాబట్టి ఏమంటున్నాను, జీనోటైపిక్ రేషియో ఈజ్ 1:2:4:1:1. ఇది జీనోటైపిక్ అంటే జన్యు రూప నిష్పత్తి అని చెప్తాం మనం. ఓకే. If you see the dihybrid cross examples, Mendel took a pair of contradicting traits together for crossing. For example, color and the shape of the seed at a time. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఇదంతా కూడా పున్నెట్ చెక్కర్ బోర్డు ఆధారంగా చెప్పుకున్నాం. బట్ అగైన్ he picked the wrinkled green seed and round yellow seed and crossed them. He obtained only round yellow seed in the first F1 generation. This indicated that round shape and yellow color of seeds are dominant in nature. Meanwhile, the wrinkled shape and green color of seeds are recessive traits. Then F1 progeny was self-pollinated. This resulted in 4 different combinations of seeds in the F2 generation. They were wrinkled yellow, round yellow, wrinkled green seeds and round green in the phenotypic ratio of 9:3:3:1. ఓకే, ఇది సాధారణంగా మనం తీసుకున్నటువంటి ఫినోటైపిక్ రేషియో గురించి చెప్పుకున్నాం. డ్యూరింగ్ ద మోనోహైబ్రిడ్ క్రాస్ ఆఫ్ దీస్ ట్రేట్స్ he observed the same pattern of dominance and inheritance. The phenotypic ratio is 3:1 of yellow and green color and of round and wrinkled seed shape during monohybrid cross was retained in hybrid cross as well. Consider Y for yellow seed color and small y for green seed color, R capital R for round shaped seed and small r for wrinkled seed shape. Thus, the parental genotype will be capital Y, yellow and round seeds, and small y, small r, green wrinkled seed. ఓకే, దిస్ ఈజ్ ద యాక్చువల్లీ ఈ విధంగా తీసుకొని మనకి పున్నెట్ గల్లపటం అనేది వేసాడనమాట. అంటే పేరెంట్స్ నేమ్ తీసుకున్నాడు అనేది ఇక్కడ మనకు చెప్పుకున్నాం మనము. దీస్ ఆర్ ద క్యాపిటల్ వై అండ్
small y, smaller, smaller. These are homozygous alleles. ఓకే, ఈ రెండింటి మధ్య క్రాస్ చేయడం వల్ల ఇంతకుముందు చూసినటువంటి సంతతులు అనేటువంటివి ఏర్పడ్డాయి. చూడండి ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మామూలుగా డైహైబ్రిడ్ క్రాస్ అండ్ మోనో హైబ్రిడ్ క్రాస్ రెండు ఉంటాయి. మోనో హైబ్రిడ్ ఈజ్ సింగిల్ క్యారెక్టర్ మీద డిపెండ్ అవుతుంది. సింగిల్ క్యారెక్టర్ సంబంధించి టూ అపోజిట్ కాంట్రాస్టింగ్ ట్రేట్స్ అన్నమాట. ఇక్కడ డైహైబ్రిడ్ వచ్చేసరికి టూ క్యారెక్టర్స్ అపోజిట్ ఆర్ కాంట్రాస్టింగ్ 4 కాంట్రాస్టింగ్ స్టేట్స్ వస్తాయన్నమాట దీంట్లో డైహైబ్రిడ్లో. ఓకే, మెండల్ తీసుకున్నటువంటి 7 క్యారెక్టర్స్ అండ్ దాని ప్రకారం ఇలా చేసినటువంటి డైహైబ్రిడ్ క్రాస్ అనమాట. ఇది దిస్ ద ఫినోటైపిక్ రేషియో. ఆల్రెడీ genotypic ratio I explained, but if you see in monohybrid, for example, what happened in monohybrid, capital T is the, it's indicate one gene, two alleles, these are the parents. Okay, crossed with small t, this is the pure homozygous alleles or parents. What happened, if you see, this is the gamete capital T and this is the small t is also gamete. These two going to cross, it is formed like a capital T small t. What happened, if you go to the checkerboard or if you observe the F2 means what, F1 cross F1. What happened, F1 cross F1 means this is the F1. Please remember, capital T small t is the F1. Next, what happened, the self pollination, it means self pollination. F1 F2 is the, this is the F2 means F1 cross F1. What is the mean by F1, capital T small t cross capital T small t. If you go to the Punnett checkerboard, what happened, this is the male one side and female one side. This is the capital T small t, capital T small t, capital T, capital T, capital T small t and capital T small t, small t, small t. This is a Punnett checkerboard. If you see the phenotypic ratio in this Punnett checkerboard, in this checkerboard, capital T is the 1, means it is a tall plant. Capital T and small t is the tall plant, but it is a heterozygous. And another one is also capital T small t. Two heterozygous tall plants are there and one pure homozygous tall plant is there. Okay, it is a phenotypic ratio. What happened, 3:1, 3 is the tall plants, 1 is the dwarf, this is the one dwarf. Okay, the phenotypic ratio is 3:1. And you see the genotypic ratio, what happened, capital T how many, 1, and capital T small t how many, 2, and small t how many, 1. So genotypic ratio of monohybrid is 1:2:1. The phenotypic ratio of monohybrid is 3:1. Okay, please remember. If you see the phenotypic ratio of dihybrid cross is 9:3:3:1, but the genetical or genotypic ratio of dihybrid is 1:2:2:4 1:2:1:1. Okay, 1:2:2:4 1:2:1:1. That is the
genotypic ratio of dihybrid cross. Okay, thank you.